టీడీపీ హయాంలో బడుగు బలహీన వర్గాలంటే కేవలం ఓటు బ్యాంకుగానే చూసేవారని, వారికి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చేవారే కారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు మండిపడ్డారు. విభజిత ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చివరి 6 నెలల వరకు ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అవమానించారని వారు గుర్తు చేసుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బడుగుల తలరాత మారిపోయిందని, వారికి రాజయోగం పట్టిందని వారు కొనియాడారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా బద్వేలలో ఏర్పాటు చేసిన సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చేపట్టినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు చాలా ఉత్సాహంగా యాత్రలో పాల్గొంటున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2019 వరకు బడుగులను రాజకీయ పార్టీల నేతలు మనుషులుగా కూడా చూసేవారు కారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సామాజిక విప్లవం తెచ్చి కొత్త చరిత్రను లిఖిస్తున్నారని వివిధ వర్గాల నేతలు అన్నారు. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా అధ్యక్షతన జరిగిన సభలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వివిధ హోదాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాకతోనే తమ జీవితాలు మారిపోయాయన్నారు. తోకలు కత్తిరిస్తామన్నారు. వాళ్ళ అనుచరులైతే దళితులు మీకెందుకురా రాజకీయాలు అన్న వాళ్ళ అనుచరులను చూసాము. ఈ రోజున అదే మన జగనన్న అయితే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని హక్కును చేర్చుకునే జగనన్న పాలనకు నిదర్శనం. ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పాలనకు నిదర్శనం. ఎందుకంటే ఇక్కడ ఆసీనులైన ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను రిప్రజెంట్ చేస్తూ మాకు కూడా ఒక స్వరం ఉంది, మాకు కూడా ఆత్మ గౌరవం ఉంది అనే నిదర్శనానికి ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్కరూ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనారిటీలను అవమానాల పాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి వారిని గుండెల్లో పెట్టుకుని పదవులిచ్చారని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా అన్నారు. గత ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే మైనారిటీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇంతకు ముందు ఇవ్వలేదు. ఎంతగా ఘోరం అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మైనార్టీ మంత్రిని వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరగలేదు. కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పల్లె రఘునాథ్ రెడ్డి అని వాళ్ళ ఒక నాన్ ముస్లిం వ్యక్తికి మైనార్టీ పదవిని కట్టబెట్టిన హేయమైన చర్య చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. మైనార్టీల మీద అంతా వాళ్లకు అసహ్యకరమైన భావం. 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో ఎన్నికల ఏడాదిలో చివరి 6 నెలల వరకు గిరిజనులకు, మైనారిటీలకు మంత్రి పదవే ఇవ్వలేదని నెల్లూరు మేయర్ శ్రవంతి ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ పెద్దల్ని నేను అడుగుతున్నా, గత 5 సంవత్సరాల కిందట ఒక ఎస్టీకి మంత్రి పదవి కల్పించారు. చివరి 6 నెలల్లో ఒక మైనారిటీకి మంత్రి పదవి కల్పించారు. చివరి 6 నెలల్లోనే. ఇప్పుడు పదే పదే ప్రతి నిమిషం జోరీగల్లాగా ప్రతి నిమిషం ఒక నిమిషం చెప్తూనే ఉన్నా, రాత్రులు రాస్తూ ఉన్నా, ఈ పత్రికలన్నీ ఎక్కడికి వెళ్ళాయో అని నేను అడుగుతున్నా. ఈరోజు ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ సమన్వయం చేస్తూ ఈరోజు కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, పంచాయతీ సెక్రటరీలుగా అనేక నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారంతా కూడా ఎస్టీలు, బీసీలు, మైనారిటీలను తెలియజేస్తున్నా. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని తమను నీచంగా చిత్రీకరించిన చంద్రబాబు నాయుడు దళితుల్లోని మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టిన ద్రోహి అన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చంద్రబాబు ఏమన్నాడంటే ఎవరైనా ఎస్సీగా పుడతారని, ఎస్సీగా ఎవరైనా పుడతారని ఎందుకన్నాడంటే సాక్షాత్తు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ప్రజాస్వామిని కూని చేసినట్టు ఎస్సీలు కూడా ఓటు హక్కు ఉన్నది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ లేకపోతే సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు కూడా ఎవరు గెలవరు. వాళ్ళు ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఎస్సీలుగా పుడతారని చెప్పి మమ్మల్ని అవమానపరిచాడు. పోనీ అందరితో వదిలినాడా? మాలో మాలా మాదిగని ఉన్నింది. మాలా మాదిగలు మేము ఒకటిగా ఉన్నాము, మళ్ళీ చీల్చినాడు. పోనీ మాలోళ్ళకి కానీ మాదిగోళ్ళకి కానీ ఏమైనా పెద్దపెట్టు వేసినాడంటే అది జీరోనే చేశాడు.
రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేబినెట్లో సింహభాగం పదవులను బడుగులకు ప్రేమగా కట్టబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు నేతలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అందుతున్న గౌరవం ఇలాగే కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిని చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.